అందరికీ నమస్తే. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అట్లే ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి. గవర్నమెంట్ ఏమో సక్సెస్ అయింది, ప్రజలేమో ఫెయిల్ అయ్యారు. ఏ ఇష్యూలు అనుకుంటున్నారా? ఒక ఇష్యూను డైవర్ట్ చేసి ఇంకో ఇష్యూని తెర మీద తీసుకొచ్చి మొత్తం మీడియాను మొత్తం ఎంగేజ్ చేసి పడేసింది గవర్నమెంట్. నిజానికి రుణమాఫీ కోసం జనాల్లో పెద్ద ఆందోళన ఉన్నది. ఊర్లలో పెద్ద కొట్లాటలు నడుస్తున్నాయి రుణమాఫీ పైన. అసలు మీకు అయ్యిందంటే, మాకు కాలేదంటే, కొందరికి ఇంతే అయ్యిందంటే, కొందరికి అంతే అయ్యిందంటే, ఊర్లో 100 మంది ఉంటే 30 మందికి అయ్యిందంటే మాకు అవుతుందా కాదా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఏ బ్యాంక్ కాడ చూసినా రైతులే ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు సమాధానం చెప్తలేరు, రైతుల దగ్గర బ్యాంకర్లకు సమాధానం లేదు. ఇన్ని గొడవలు నడుస్తున్నాయి. ఇంత పెద్ద గొడవలులా హైడ్రా అని ఒక హైడ్రామాని తెర మీద తీసుకొచ్చేసింది వీళ్ళు. హైడ్రామాని తెర మీద తీసుకొచ్చేసి మొత్తం అసలు రుణమాఫీ సమస్యలే లేనట్లు, రుణమాఫీ గురించి ఎవరు బాధపడతలేనట్లు, రుణమాఫీ గురించి రైతులకు ఏం రంది లేనట్లు, అసలు రుణమాఫీ అనేది మొత్తం చేసేసినట్లు, అసలు రుణమాఫీలో 70% రైతులు మిగిలిపోయినరు అనే విషయాన్ని గుర్తుకు రాకుండా మొత్తం మీడియాను మొత్తం టర్న్అవుట్ చేసిండ్రు. ఇంకా కొంత బుల్బుల్ మీడియా ఉండదు వీళ్ళకి. ఆ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ దీనిలో మొదటి పాత్ర పోషిస్తారు. నాలాంటి వాళ్ళు ఎవరన్నా రైతుల గురించి మాట్లాడదాం, రైతుల గురించి చేద్దాం అంటే కూడా లేదు లేదు, రైతుల కన్నా వార్తలు ఇవే ఇంపార్టెంట్ అన్నట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు. రోజు పొద్దుగాలు లేస్తే పేపర్లు అవే, డిబేట్లు అవే, తర్వాత వాళ్ళ పేపర్లు అవే వార్తలు మొత్తం కదా. ఏంటంటే హైడ్రా తొడగొట్టింది, హైడ్రా తొండని లేపింది, హైడ్రా ఆయన దగ్గర కొట్టింది, హైడ్రా ఈయన దగ్గర కొట్టింది, ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు, ఈయనకు నోటీస్ ఇచ్చిండ్రు. పెద్ద పెద్దోళ్ళు పోయి స్టేలు తెచ్చుకుంటున్నారు, చిన్నోళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ. ఇంక పొద్దుగా లేస్తే ఇదే కథ. ఆ చెరువు కాడ ఇంత కబ్జా అయింది, ఈ చెరువు కాడ ఇంత కబ్జా అయింది. ఇప్పుడే పుట్టుకొచ్చింది కొత్తగా తెలంగాణ, నిన్ననే వచ్చింది. వీళ్ళే మొదటి ముఖ్యమంత్రి అయినరు, మొత్తం పైన గేలు దిగొచ్చిండ్రు వీళ్ళు, ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మొత్తం మీడియా మొత్తం 90% వార్తలు మొత్తం హైడ్రా చుట్టే వేస్తున్నాయి. పేపర్లో ఎక్కడ చూసినా హైడ్రా వార్తలే ఉన్నాయి. అసలు రుణమాఫీని కిల్ చేసి పడేసారు. రుణమాఫీ వార్తనే లేదు ఏ పేపర్ చూసినా కూడా. అసలు రుణమాఫీ లేదు, రుణమాఫీ బాధలు లేవు, రైతులు లేరు, ఎవ్వరు లేరు. ఓన్లీ హైడ్రానే రాష్ట్రమా? రాష్ట్రమే హైడ్రానా? ఇంతే, ఇంకేం లేదా రాష్ట్రంలో? ఏముందంటే హైడ్రా ఉందని చెప్పుకోవాలి అందరం. రైతు భరోసా గురించి ముచ్చట్లేదు. వానకాలం సగంలోకి వచ్చినాం, సగంగా దాటిపోయినాం. ఇంకొక 20-25 రోజులు అయితే వానకాలమే అయిపోతుంది. ఇప్పటిదాకా వానకాలం రైతు భరోసా అయ్యలేదు, కానీ దాని గురించి వార్త లేదు, దాని గురించి చెప్పేతోళ్ళు లేరు, దాని గురించి రాసేతోళ్ళు లేరు, దాని గురించి ఏ టీవీ కూడా పోయి ఎక్కడ పబ్లిక్ టాక్ తీసుకునే పరిస్థితుల్లో లేరు. జనా దగ్గర పోయి మాట్లాడి మీకు రుణమాఫీ ఎంతవరకు అయ్యింది, మీకు రైతు భరోసా రాకపోతే ఏమైనా కష్టమైందా, రైతు భరోసా అవసరం ఎంత ఉంది మీకు? రైతులేమో ఊళ్ళో పోటీ పోయి అప్పులు తీసుకొచ్చుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఏంటంటే 1 కోటి ఎకరాలు పండించారు రైతులు, ఈసారి కూడా 1 కోటి ఎకరాలు పండించారు, ఇది మా గొప్పతనం అని గవర్నమెంట్ చెప్తుంది. అంటే మీరు రైతు భరోసా ఇవ్వకపోయినా రైతులు 1 కోటి ఎకరాలు పండిస్తున్నారు, ఇదే మా గొప్పతనం అని చెప్పదలుచుకున్నారా? రుణమాఫీ చేయకపోయినా రైతులు అప్పులు తెచ్చుకోనైనా సరే చేస్తున్నారు, ఇదే మా గొప్పతనం అని చెప్పదలుచుకుందా గవర్నమెంట్? మొత్తం రోజు పొద్దుగాలు లేస్తే హైడ్రా మీద విశ్లేషణలు, హైడ్రా మీద రివ్యూలు. ప్రభుత్వంలో మినిస్టర్లు హైడ్రా మీద మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏం సమస్య లేదు, మీరు మా ఊరికి రండి, మా కాన్స్టిట్యున్సీకి రండి, హైడ్రా మా దగ్గర పెట్టాలి, మా దగ్గరనే పెట్టాలి. మీ కాన్స్టిట్యున్సీలో రైతుల సమస్యలు లేవా? వచ్చి సీఎం గారికి వివరించండి. మీరు వచ్చి ఇక్కడ మాట్లాడండి, మీడియాతో మాట్లాడండి. మా కాన్స్టిట్యున్సీలో మొన్న ఆది శ్రీనివాస్ చెప్తున్నారు, వాళ్ళ సొంత ఊర్లోనంట 50% కాలే, మా సొంత ఊర్లో 50% అయ్యింది, 50% కూడా అయిపోతుందని చెప్తున్నారు. ఆయన ఎక్కువ అయిపోయింది 50% అని. నాకు తెలిసి 70% కాలేదు వాళ్ళ ఊర్లో కూడా. ఇట్లా మొత్తం అసలు రుణమాఫీ వార్తలు రాకుండా, రుణమాఫీ బాధలు లేకుండా, రుణమాఫీ రంది లేనట్టుగా, ఏమీ లేనట్టుగా మొత్తం డైవర్షన్ చేసి పడేసి కేవలం హైడ్రా వార్తలతోనే మీడియాను మొత్తం ఎంగేజ్ చేసి పడేసిండ్రు. కొన్ని మీడియాలు నేను చెప్పినా కదా, పొద్దుగాలు వేస్తే గదే పని మీద ఉంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు. అసలు లేనే లేదు. అసలు ఎంత పెద్ద టాపిక్ రుణమాఫీ, రైతులంతా కూడా ఎంత బాధలో ఉన్నారు. ఊర్లోకి ఈ హైడ్రా గురించి ఏం పని? ఊర్లో ఏమన్నా కబ్జాలు చేసిర్రా? ఊర్లో ఏమన్నా రైతులు ఏమన్నా కబ్జాలు చేసి ఇల్లు కట్టుకుంటారా? ఊర్లో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారా, ఫామ్ హౌస్ కట్టుకుంటారా? వాళ్ళు ఉన్న దానిలో వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వము హైడ్రా గురించి ఇంత హైప్ చేసుకుంటుంది కదా, మీరు రుణమాఫీ గురించి ఒక సమీక్ష ఎందుకు వేయలేదు? రుణమాఫీ మొత్తం చేసేసామన్న తర్వాత, రైతులంతా ఆందోళన చేసిన తర్వాత, లేదు మేము ఇంకా చేయలేదు, నడుస్తుంది, మధ్యలో ఉందని అన్నాక ఒక్క రివ్యూ కూడా వేయలేదు. గుర్తుపట్టింది మీరు? వీళ్ళు ఆ వైరా మీటింగ్ తర్వాత, ఆగస్టు 15 తర్వాత రుణమాఫీ మీద ఎందుకు బ్యాంకర్లతో ఎందుకు మీటింగ్ పెట్టలేదు వీళ్ళు ఇప్పటిదాకా? ఒక్క మీటింగ్ అని పెట్టి మరి ఇంతమంది మిగిలినరు, ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ మిగిలిన వాళ్ళకి ఎప్పుడు చేద్దాం, ఎట్లా చేద్దాం, ఈ ప్రాబ్లం ఎట్లా సొల్యూషన్ చేద్దాం, ఒక్క మీటింగ్ అని పెట్టినరా? వీళ్ళు అంటే వీళ్ళను ఊర్లోకి పంపించడం, వాళ్ళు మాట్లాడుకుని వస్తారు. వాళ్ళతో ఇది మాట్లాడేది? మీ దగ్గర అంతా డాటా ఉంది, బ్యాంకర్తో డాటా ఉంది, అగ్రికల్చర్ ఆఫీసులో డాటా ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. అట్లాంటివి లేదు.
సమీక్షలు లేవు, రివ్యూలు లేవు. అగ్రికల్చర్ మినిస్టర్ ఎన్నో గాలిలో తిరుగుతున్నాడు, చీఫ్ మినిస్టర్ ఎక్కడో తిరుగుతున్నాడు, ఆయన ఊహాలో తిరుగుతున్నాడు స్పీడ్ అని చెప్పి. 2,000 కోట్లు పెట్టి ఇక్కడ జూ పార్క్ పెడతారంట, కొత్త జూ పార్క్ పెట్టాలంట. రైతులకి ఈయనకే పైసలు లేవు వీళ్ళ దగ్గర. ఇప్పుడు జూ పార్క్ చాలా అత్యవసరం, ఇప్పుడు చాలా అత్యవసరం. ఇప్పుడు తిండికి తిండి లేదంట, కానీ వెండి కంచం కొనుక్కున్నానంట. ఏం చేసుకోనికి? అడక తిండికేనా వెండి కంచం? ఆ వెండి కంచం పైసలు పెట్టి ఏదైనా ఇంత బియ్యమో ఉప్పో పప్పో తెచ్చుకుంటే ఓ 6 రోజులు బతాం కదా. కట్టే ఉన్నది. రైతులకు ఈయనకినా పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, రైతు భరోసాకు పైసలు లేవు, కానీ వెండి కంచం మాత్రం తీసుకొస్తా అంటాడు. 2,000 కోట్లు పెట్టి ఇప్పుడు కట్టాలంట, ఇప్పుడు కొత్త జూ పార్క్ కట్టాలంట. ఇప్పుడు అవసరం, చాలా అత్యవసరం జూ పార్క్. ఆల్రెడీ జూ పార్క్ ఉంది మనకు, నెహ్రూ జూ పార్క్, నెహ్రూ పేరు మీదే ఉంది. ఇప్పుడు నెహ్రూ పేరు కూడా తీసేద్దామని డిసైడ్ అయినట్టున్నారు వీళ్ళు. తీసి రేవంత్ రెడ్డి జూ పార్క్ అని పెట్టుకుంటారా? ఏది ప్రియారిటీ, ఏంది ఇంపార్టెంటు, ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏమి లేదా గవర్నమెంట్కి? మేము మళ్ళీ ఒక వీడియో చేస్తాం దాని గురించి. ముఖ్యంగా మొత్తం డైవర్షన్ చేసి పడేసి అసలు హైడ్రాని ఎందుకు తెర మీద తీసుకొచ్చిందంటే, వాళ్ళు ఈ రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి ఎవరు మాట్లాడకూడదనే, రైతుల బాధలు చూపడంలో, రైతుల బాధలు మాట్లాడడంలో ఎమ్మెల్యేలు ఫెయిల్, మంత్రులు ఫెయిల్, అందరూ ఫెయిల్. ప్రభుత్వం మాత్రం సక్సెస్ అయింది, ప్రజలు మాత్రం ఫెయిల్ అయినారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.